ముంబైలోని లోఖండ్వాలా ఏరియాలో ఉండే రవి ఒక సామాన్య మధ్యతరగతి బిజినెస్ మ్యాన్. అతని వయస్సు 30 ఏళ్ళు. అతని లోకం మొత్తం అతని భార్య స్నేహ చుట్టూనే తిరుగుతుంది. ఒకప్పుడు ఏమీ లేని స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చిన రవికి తన భార్య స్నేహ అంటే ప్రాణం కంటే ఎక్కువ. ఆమె అడిగిన ప్రతీదీ కాదనకుండా తెచ్చిచ్చేవాడు. స్నేహ చాలా అందంగా ఉంటుంది, కానీ ఆమె అందం వెనక ఒక భయంకరమైన స్వార్థం, కష్టపడకుండా కోట్లు అనుభవించాలన్న కోరిక, డబ్బు మీద విపరీతమైన ఆశ ఉందని రవికి తెలియదు. తన భార్య దేవత లాంటిది అన్న గుడ్డి నమ్మకంలో అతను బతుకుతున్నాడు. రవి బిజినెస్ కోసం తీసుకున్న అప్పులు ముంబై అండర్ వరల్డ్లోని వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడిపోయాయి. మార్కెట్ దెబ్బతినడంతో రవి వ్యాపారం దారుణంగా నష్టపోయింది. అతని మీద అక్షరాల 10 కోట్ల రూపాయల అప్పు పడింది. రోజుకో రౌడీ ఇంటికొచ్చి అతన్ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఏకంగా అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి స్నేహ ముందు రవిని కుక్కను కొట్టినట్లు దారుణంగా కొట్టారు. రక్తం కారుతున్నా కానీ వాళ్ళు కనికరించలేదు. తన భార్య ముందే ఇంతటి అవమానం భరించలేక రవి ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ప్రాణం తీసుకోవడమే ఈ నరకానికి ముగింపు అని అతను ఫిక్స్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే స్నేహ అతన్ని ఆపి ఒక అద్భుతమైన అలాగే కిరాతకమైన ప్లాన్ చెప్పింది. ఆమె మాటల్లో నాటకముందో నిజముందో పాపం ఆ క్షణంలో రవి పసిగట్టలేకపోయాడు. ఇంతకీ ఆ కిరాతకమైన ప్లాన్ ఏంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అప్పుడు స్నేహ, రవి, నువ్వు చచ్చిపోతే నేను రోడ్డున పడతాను. నీ ప్రాణం పోతే నాకెవరు దిక్కు చెప్పు. దానికి బదులు నీ పేరు మీద ఉన్న 5 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ను క్లెయిమ్ చేద్దాం. నువ్వు నిజంగా చనిపోవద్దు. నువ్వు చనిపోయినట్లు మనం ఒక డ్రామా ఆడదాం. యాక్సిడెంట్ డ్రామా కోసం ఒక మార్చూరీ గార్డుకు డబ్బులు ఇచ్చి ఒక అనామక శవాన్ని కొని దాన్ని కారు డిక్కీలో పెట్టేద్దాం. నీ కారును లోనావాలా కొండల దగ్గర యాక్సిడెంట్ చేసి కారు తగలబెడదాం. పోలీసులకు ఆ కారులో దొరికిన శవం నీదే అని నేను ఏడ్చి సాక్ష్యం చెప్తాను. ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు. ఆ 5 కోట్లతో ఎవరికీ తెలియకుండా మనం దుబాయ్ పారిపోయి కొత్త జీవితం మొదలు పెడదాం అని తన మాటలతో రవిని నమ్మించింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె చెప్పిన ఆ ప్లాన్ రవికి ఒక కొత్త ఆశనిచ్చింది. ప్రాణంగా ప్రేమించిన భార్య తన కోసం ఇంత రిస్క్ చేస్తుంటే రవి కూడా కాదనలేకపోయాడు. ఆమె చెప్పిన ప్లాన్కి తలూపాడు. ప్లాన్ ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు రవి తన కారు తీసుకొని లోనావాలా ఘాట్ రోడ్డుకు చేరుకున్నాడు. డ్రామా కోసమే కదా అని రవి ఆ శవంతో పాటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. నిజానికి రవి మార్చురీ నుంచి శవాన్ని తీసుకెళ్లిన విషయం స్నేహకి ఇంకా తెలీదు. ఎందుకంటే స్నేహ ఆ మార్చురీ గార్డుకి ముందే చెప్పి పెట్టింది, మా ఆయన శవాన్ని తీసుకెళ్ళడానికి వస్తే నాకు ఫోన్ చెయ్యని. కానీ ఆ మార్చురీ గార్డ్ ఫుల్లుగా తాగేసి స్నేహకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మత్తుగా పడుకున్నాడు. బయట సన్నగా వర్షం పడుతూ పొగమంచు రోడ్డును కమ్మేసింది. ఇప్పుడు రవి ప్లాన్ ఏంటంటే కారును కొండ అంచున వేగంగా పోనిచ్చి కరెక్ట్గా అంచు దగ్గర బ్రేక్ వేసి తను బయటకు దూకేయాలి. కారు లోయలో పడిపోయిన తర్వాత డ్రైవర్ పక్క సీట్లో ఉన్న శవానికి సీటు బెల్ట్ గనక వేయకపోతే కారు పల్టీలు కొట్టేటప్పుడు శవం ఆ పల్టీల్లో ఎటు పడితే అటు దొర్లుతుంది. దాంతో ఆ శవాన్ని తన శవంగా పోలీసులు నమ్ముతారని అతను అనుకున్నాడు. కానీ రవి జీవితంలో అతిపెద్ద నమ్మక ద్రోహం జరగబోతుందని అతనికి తెలియదు. రవి కారు స్టార్ట్ చేసి కొండ అంచు వైపు వేగంగా పోనిచ్చాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. కరెక్ట్గా అంచుకు 10 అడుగుల ముందే బ్రేక్ తొక్కి బయటకు దూకేయాలి అనుకున్నాడు. తన ప్లాన్ ప్రకారమే బ్రేక్ పెడల్ గట్టిగా తొక్కాడు. కానీ బ్రేక్స్ పడలేదు. కారు వేగం కూడా తగ్గలేదు. పెడల్ పూర్తిగా నేలకు అతుక్కుపోయింది. దాంతో రవి గుండె ఆగిపోయినంత పనయ్యింది. అతని కళ్ళ ముందు అతని చావు స్పష్టంగా కనిపిస్తుంది. బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని భయంతో అరుస్తూ కనీసం ప్రాణాలతో అయినా బయటపడదామని డోర్ తీసుకొని బయటకు దూకడానికి డోర్ హ్యాండిల్ లాగాడు. కానీ డోర్లన్నీ సెంట్రల్ లాక్ అయిపోయి జామ్ అయిపోయాయి. ఎంత గట్టిగా లాగినా తలుపులు తెరుచుకోవడం లేదు. అద్దాలు కూడా లాక్ అయిపోయాయి. ఆ ఒక్క క్షణంలో మరణమంచున ఉన్న రవి మెదడులో ఒక భయంకరమైన ఫ్లాష్ వెలిగింది. స్నేహ తనతో ఆడింది ఫేక్ యాక్సిడెంట్ డ్రామా కాదు, అదొక పక్కా మర్డర్ ప్లాన్. బ్రేక్ వైర్లు కట్ చేసింది తనే, డోర్స్ జామ్ చేసింది కూడా తనే. అప్పుల పాలైన మొగుడితో దుబాయ్ పారిపోవాలని ఆమె అనుకోవడం లేదు. మొగుడిని పర్మనెంట్ గా లేపేసి ఆ 5 కోట్లతో ఆమె మాత్రమే సుఖపడాలని స్కెచ్ చేసింది. తను నమ్మిన ప్రేమే తనకు ఉరితాడుగా మారిందని ఆ క్షణంలో రవికి అర్థమైంది. స్నేహ, ఎందుకు చేశావే ఇలా?
అని రవి గుండె పగిలేలా అరుస్తుండగానే కారు కొండ అంచు మీద నుండి 100 అడుగుల లోయలోకి గాల్లోకి ఎగిరింది. భయంకరమైన శబ్దంతో కారు లోయలో పడి పల్టీలు కొట్టింది. చెట్లను ఢీకొట్టుకుంటూ కిందకు దూసుకెళ్ళింది. కారు డిక్కీలో ఉన్న పెట్రోల్ ట్యాంక్ పగిలి కారు భారీ పేలుడుతో మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే ఆ కారు అగ్నిగుండంగా మారిపోయింది. ఆ చీకటి లోయలో రవి కారు మంటల్లో కాలి బూడిదైపోయింది. వింటున్నారు కదా, ప్రాణంగా ప్రేమించిన భార్యే ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తే ఆ క్షణంలో రవి గుండె ఎంత ముక్కలై ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కారు లోయలో పడింది. మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లో కాలిపోయింది కేవలం కారు మాత్రమే కాదు, రవి తన భార్య స్నేహ మీద పెట్టుకున్న నమ్మకం, ప్రేమ కూడా. కానీ రవి నిజంగానే చనిపోయాడా? ఒకవేళ చనిపోతే ఈ కథ ఇక్కడే ముగిసిపోవాలి కదా. కానీ అసలు రాక్షసత్వం, ఆ నమ్మక ద్రోహం వెనక ఉన్న ఇంకో మాస్టర్ మైండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ గేమ్లో ఎలుక ఎవరో పిల్లి ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. అది మరుసటి రోజు ఉదయం ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ లోఖండావాలా బ్రాంచ్కి చెందిన ఇన్స్పెక్టర్ విక్రాంత్ ఆ లోయ దగ్గరికి చేరుకున్నాడు. ఫైర్ ఇంజన్లు అప్పటికే మంటలను ఆర్పేశాయి. కాలిపోయిన కారులో దొరికింది 100% మసి అయిపోయిన అస్థిపంజరం. ఆ కాలిపోయిన శవాన్ని క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఆ దృశ్యం చూస్తేనే భయంకరంగా ఉంది. స్నేహ అక్కడికి వచ్చి ఆ కాలిపోయిన శవం మీద పడి బోరున ఎడవడం మొదలుపెట్టింది. నిజంగా ఆమె యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. పర్ఫెక్ట్గా డిజైన్ చేసిన కన్నీళ్లతో ఆమె ఏడుస్తుంది. సార్, అప్పుల వాళ్ళ టార్చర్ తట్టుకోలేక రాత్రి పూణే వెళ్తున్నానని చెప్పి కారులో బయలుదేరారు సార్. ఆయనకి ఎప్పటి నుండో టెన్షన్ ఎక్కువగా ఉండటంతో ఇలా యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. నా జీవితం నాశనం అయిపోయింది సార్. నాకు ఎంత అన్యాయం జరిగిపోయింది సార్ అని గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఆ ఏడుపు చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ జాలిపడ్డారు. విక్రాంత్కి కూడా ఆమె ఏడుపు చూస్తే జాలేసింది. కారు నెంబర్ ప్లేట్, ఇంజన్ నెంబర్ రవిదే అని మ్యాచ్ అయ్యాయి. విక్రాంత్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా అగ్ని ప్రమాదం వల్ల ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లి కాలిపోయి చనిపోయాడు అని రిపోర్ట్ చేయించాడు. అప్పుల టెన్షన్లో డ్రైవ్ చేస్తూ కంట్రోల్ తప్పి లోయలో పడిపోయి ఉంటాడని విక్రాంత్ ఆ కేసును యాక్సిడెంటల్ డెత్ గా ఫైల్ చేసి క్లోజ్ చేశాడు. ఆ తర్వాత మొదలైంది ఇన్సూరెన్స్ కంపెనీ ఎంక్వైరీ. 5 కోట్ల భారీ అమౌంట్ కావడంతో కంపెనీ ఇన్వెస్టిగేటర్లు ఇంటికొచ్చి స్నేహను వారం రోజుల పాటు నానా ప్రశ్నలు వేశారు. కాల్ రికార్డ్స్, ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ చెక్ చేశారు. కానీ స్నేహ ముందుగానే పక్కాగా రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించి ఆమె ఒక అమాయకురాలైన పతివ్రత అని వాళ్ళను నమ్మించింది. వాళ్ళు కూడా యాక్సిడెంట్కి ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు లేకపోవడంతో ఆ క్లెయిమ్ని పాస్ చేశారు. రవి చనిపోయిన నెల రోజులకి స్నేహ బ్యాంక్ అకౌంట్లోకి అక్షరాల 5 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. మొబైల్ స్క్రీన్ మీద 5 కోట్ల రూపాయల నెంబర్ను చూసుకొని ఆమె ఎంతగానో మురిసిపోయింది. స్నేహ ముఖంలో అప్పటిదాకా ఉన్న ఏడుపు, అమాయకత్వం మాయమై ఒక సైకో లాంటి భయంకరమైన నవ్వు, సంతోషం పుట్టుకొచ్చింది. ఆమె వేసిన స్కెచ్ 100% వర్కౌట్ అయిందని ఆమె గాల్లో తేలిపోయింది. ఆ రోజు రాత్రి స్నేహ తన అపార్ట్మెంట్లో ఒక చిన్న సీక్రెట్ పార్టీ అరేంజ్ చేసింది. టేబుల్ మీద ఖరీదైన స్కాచ్ బాటిల్ ఉంది. ఆ ఫ్లాట్ అంతా రొమాంటిక్ లైటింగ్ తో సెట్ చేసింది. కాసేపటికి డోర్ బెల్ మోగగా స్నేహ వెళ్లి తలుపు తీసింది. అయితే బయట ఉన్నది మరెవరో కాదు, ముంబై పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఇన్స్పెక్టర్ విక్రాంత్. అవును, రవి కాలిపోయిన కేసును యాక్సిడెంట్గా క్లోజ్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసరే. కారులో దొరికిన శవానికి DNA టెస్ట్ చేయకుండా తన పవర్తో ఫోరెన్సిక్ డాక్టర్ని మేనేజ్ చేసి ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసింది కూడా విక్రాంతే. విక్రాంత్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి స్నేహ నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఫైనల్లీ మన ప్లాన్ సక్సెస్ అయింది బేబీ. ఈ రోజు నా జీవితంలో బెస్ట్ డే. 5 కోట్లు మన అకౌంట్లోకి వచ్చేశాయి అని ఆనందంగా చెప్పాడు. స్నేహ వాడికి ఒక గ్లాసులో మందు కల్పిస్తూ వాడిని హత్తుకుంది. కథలో అసలు ట్విస్ట్ ఇదే. స్నేహకి ఇన్స్పెక్టర్ విక్రాంత్కి గత 2 ఏళ్లుగా అఫైర్ ఉంది. పోలీస్ క్లబ్ పార్టీలో పరిచయమైన వీళ్ళిద్దరూ కామంతో ఒక్కటయ్యారు. రవి ఆస్తిపోయి అప్పుల్లో మునిగిపోగానే స్నేహ విక్రాంత్తో కలిసి ఒక పక్కా మర్డర్ ప్లాన్ వేసింది. విక్రాంత్ గాడే రవి కారు బ్రేక్స్ కట్ చేశాడు. వాడే కారు సెంట్రల్ లాక్ సిస్టమ్ని హ్యాక్ చేసి డోర్స్ జామ్ చేశాడు. ఆ తర్వాత కేస్ ఫైల్ని కూడా వాడే యాక్సిడెంట్ లాగా క్లోజ్ చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ని తారుమారు చేసి ఎవరికీ అనుమానం రాకుండా పక్కాగా స్కెచ్ గీశాడు. ఆ రవిగాడు బ్రేకులు పడక, డోర్స్ ఓపెన్ అవ్వక ఆ కారు లోయలో పడుతున్నప్పుడు ఎంత భయపడుంటాడో కదా. ప్రాణాలు కాపాడుకోవడానికి పంజరంలో చిక్కుకున్న ఎలుకలాగా ఎంత గిలగిలా కొట్టుకొని ఉంటాడో కదా. ఆ ఫీలింగ్ తలుచుకుంటేనే నాకు భలే థ్రిల్లింగ్ గా ఉంది విక్రాంత్.
అని ఒక సైకోలాగా కిరాతకంగా నవ్వుతూ వాడితో డ్యాన్స్ చేస్తుంది స్నేహ. మానవత్వం అన్నదే లేని రాక్షసులు వాళ్ళు. ఇద్దరూ ఆ 5 కోట్లతో అమెరికా వెళ్ళిపోయి ఒక రిసార్ట్ కొనుక్కొని హ్యాపీగా బతకాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళ కామానికి స్వార్థానికి ఒక అమాయకుడైన మొగుడు సమిదలా బలయ్యాడు. చూశారా, ఒక పక్క మొగుడు కాలి బూడిదైపోయాడు, ఇంకో పక్క ఈ రాక్షసులు 5 కోట్లతో అమెరికా వెళ్లాలని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసరే కిల్లర్ అయితే ఇక ఆ కేసుని దేవుడు కూడా సాల్వ్ చేయలేడు. ముంబై పోలీసుల కళ్ళు కప్పి ఎంత కిరాతకమైన నాటకం ఆడారు వీళ్ళిద్దరూ. కానీ వాళ్ళు మర్చిపోయిన ఒక నిజమేంటంటే, కర్మ అనేది ఎప్పుడూ సైలెంట్గా ఉండదు. వాళ్ళ పాపం పండింది అనడానికి ఆ డోర్ కాలింగ్ బెల్ మోగడమే ఒక సిగ్నల్. ఆ అర్ధరాత్రి వాళ్ళ తలుపు తట్టింది ఎవరో ఊపిరి బిగబట్టి వినండి. అప్పుడు సమయం రాత్రి 11:30 గంటలవుతుంది. స్నేహ, విక్రాంత్ ఇద్దరు ఫుల్లుగా తాగి ఆనందంలో మునిగి తేలుతున్నారు. సరిగ్గా అప్పుడే వాళ్ళున్న ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. ఆ నిశ్శబ్దంలో మోగిన ఆ కాలింగ్ బెల్ శబ్దం ఇద్దరిని ఉలిక్కి పడేలా చేసింది. విక్రాంత్ వెంటనే అలర్ట్ అయి, ఈ టైంలో ఎవరే అని గుసగుసగా అన్నాడు. అప్పుడు స్నేహ, ఉండు చూస్తాను అని నెమ్మదిగా వెళ్ళి డోర్ పీప్ హోల్లో నుంచి బయటకు చూసింది. బయట కారిడార్లో ఎవరూ లేరు. అప్పుడు స్నేహ నెమ్మదిగా తలుపు తీసి చూసింది, కానీ అక్కడెవరూ లేరు. డోర్ మ్యాట్ కింద మాత్రం ఒక చిన్న బ్రౌన్ కలర్ పార్సిల్ కవర్ ఉంది. దాని మీద ఎలాంటి అడ్రస్ లేదు. స్నేహ ఆ కవర్ తీసుకుని లోపలికొచ్చి విక్రాంత్ ముందు సోఫాలో కూర్చొని దాన్ని ఓపెన్ చేసింది. ఆమె అదేదైనా గిఫ్ట్ అయి ఉంటుంది అనుకుంది. కానీ అందులో ఉన్న వస్తువును చూడగానే స్నేహ చేతిలో ఉన్న స్కాచ్ గ్లాస్ జారిపోయి కింద పడి ముక్కలైపోయింది. ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమె కాళ్ళు చేతులు వణికిపోయి ఒక బతికున్న శవంలా మారిపోయింది. ఆమె కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. అదంతా చూసిన విక్రాంత్ కంగారుగా ఆమె చేతిలో ఉన్న కవర్ను లాక్కున్నాడు. అందులో ఉన్న ఫోటో చూసి విక్రాంత్ గుండె కూడా ఆగిపోయినంత పనయ్యింది. అతనికి ఊపిరి ఆడటం లేదు. పోలీస్ ట్రైనింగ్లో నేర్చుకున్న ధైర్యం మొత్తం ఆ ఒక్క ఫోటోతో ఆవిరైపోయింది. ఆ కవర్లో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో రాత్రి చీకట్లో రవి కారు కింద పడుకొని విక్రాంత్ కటింగ్ ప్లేయర్తో కారు బ్రేక్ని వైర్ కట్ చేస్తున్న దృశ్యం చాలా క్లియర్గా, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే హెచ్డి క్వాలిటీలో ఫోటో తీసుంది. అది చూసిన విక్రాంత్కి చెమటలు పట్టేశాయి. ఆ రోజు రాత్రి చీకట్లో వాడు ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. మరి ఈ ఫోటో ఎలా వచ్చింది? ఆ ఫోటోని ఎవరు తీశారు? వాళ్లను రహస్యంగా వెంబడిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు అని విక్రాంత్ కంగారు పడిపోయాడు. ఆ ఫోటో కింద ఒక చిన్న వైట్ పేపర్ కూడా ఉంది. అది చూసిన విక్రాంత్ వణుకుతున్న చేతులతో ఆ నోట్ని చదివాడు. అందులో, ప్రాణంగా ప్రేమించిన మొగుణ్ణి చంపితే ఇన్సూరెన్స్ కంపెనీ నీకు 5 కోట్లు ఇచ్చింది కదా స్నేహ, మరి నీ ప్రాణానికి, నీ ప్రియుడి ప్రాణానికి ఇన్సూరెన్స్ ఉందా? ఎందుకంటే ఆ లోయలో మంటల్లో కాలి బూడిదైపోయింది నేను కాదు. మీరు చేసిన ద్రోహానికి వెల చెల్లించడానికి వస్తున్నాను. నా రాక కోసం ఇద్దరు 1000 కళ్ళతో ఎదురు చూడండి. ఇట్లు నీకిష్టం లేని నీ భర్త రవి అని రాసి ఉంది. ఆ చీటీ చదవగానే స్నేహకు పిచ్చెక్కిపోయి గట్టిగా అరిచింది. ఆ అరుపు గది గోడలను కూడా వణికించింది. ఎందుకంటే ఆమెకు రవి మార్చూరి నుండి అనాథ శవాన్ని తీసుకెళ్లిన విషయం తెలీదు. ఆ గార్డు కూడా ఆమెకు చెప్పలేదు. ఆమె ఇప్పటి వరకు చనిపోయింది తన భర్త రవినే అనుకుంటుంది. ఆ కారులో దొరికిన శవం కూడా తన భర్త రవిదే అనుకుంది. విక్రాంత్ ప్రాణం పోయిన వాడిలా కుర్చీలో కుప్పకూలిపోయాడు. అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. కాలిపోయిన కారులో దొరికింది రవి శవం కాదా? వాడు బతికే ఉన్నాడా? అసలు ఇది ఎలా సాధ్యం? మరి ఆ లోయలో పడిన కారులో కాలిపోయింది ఎవరు? ఫోరెన్సిక్ డాక్టర్లు శవం ఉంది అన్నారు కదా. రవి ఆ కారు లోయలో పడే ముందు ఆ సెంట్రల్ లాక్ ని ఎలా బ్రేక్ చేసి తప్పించుకున్నాడు? అసలు రవికి విక్రాంత్ బ్రేక్ వైర్ కట్ చేసిన విషయం ముందే తెలుసా? తెలిస్తే కారు ఎందుకు ఎక్కాడు? అసలు ఆ ఫోటో ఎవరు తీశారు? ఒక భయంకరమైన నమ్మక ద్రోహానికి బలయ్యాడు అనుకున్న ఒక అమాయకుడు ఇప్పుడు వాళ్ళిద్దరికీ నిద్ర లేకుండా చేసే ఒక సైలెంట్ ఘోస్ట్లా ఎలా మారాడు? ఆ లోయలో కాలిపోయిన శవం వెనక ఉన్న పచ్చి వాస్తవమేంటో, బతికొచ్చిన ఆ మొగుడు వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఆ సైకలాజికల్ బ్లడీ రివెంజ్ గేమ్ ఏంటో వినే ముందు, మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. గూస్ బంప్స్ వచ్చాయి కదా. ఎవరినైతే అనామకుడిగా బూడిద చేసేసామనుకున్నారో వాడే బతికొచ్చి ఫోటో పంపితే ఆ షాక్లో గుండె ఆగిపోవడం పక్కా.
ఒక పోలీస్ ఆఫీసరే వణికిపోయాడంటే ఆ సైకలాజికల్ దెబ్బ ఎలా ఉందో చూడండి. రవి కారు లోయలో పడే ముందు ఎలా తప్పించుకున్నాడు, అసలు వాడికి ఈ ప్లాన్ ముందే ఎలా తెలిసింది, అసలు ఇంతకీ కాలిపోయిన శవం ఎవరిది? ఈ ప్రశ్నలతో మీ బుర్ర హీటెక్కిపోతుంది కదా. ప్రేమించిన వాడే పగబడితే ఆ ప్రతీకారం ఎంత సైలెంట్గా వైలెంట్గా ఉంటుందో మీరిప్పుడు చూడబోతున్నారు. ఆ పార్సిల్లో ఉన్న ఫోటో చూసిన విక్రాంత్కి చేతులు భయంతో వణుకుతున్నాయి. కవర్ పట్టుకున్న ఆ చేతుల నుండి రక్తం ఇంకిపోయినట్లుగా అతని ముఖం పాలిపోయింది. స్నేహ నోట్లో నుంచి మాట రాక సోఫాలో ఒక శవంలా పడిపోయింది. ఆ క్షణం వాళ్ళకి తమ చావు కళ్ళ ముందు కనిపించినట్లయింది. రవి బతికున్నాడా? అసలు ఇది ఎలా సాధ్యం విక్రాంత్? ఆ రోజు కారు లోయలో పడి పేలిపోయింది కదా, కారు డోర్లన్నీ జామ్ చేసింది నువ్వే కదా, మంటల్లో వాడు కాలి బూడిదైపోయాడు కదా విక్రాంత్, మరి ఇదంతా ఎలా సాధ్యం అని పిచ్చి పట్టినట్లు అరుస్తుంది స్నేహ. ఆమె బుర్ర పనిచేయడం మానేసింది. విక్రాంత్ కళ్ళేమో ఎర్రబడ్డాయి. పోలీసుగా అతని ఈగో హట్ అయ్యింది. నేరుగా వెళ్లి అపార్ట్మెంట్ కారిడార్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను చెక్ చేశాడు. ఆ కెమెరాల లెన్స్ మీద ఎవరో బ్లాక్ స్ప్రే కొట్టి దాన్ని మూసేశారు. ఎవరో కానీ పక్కా ప్రొఫెషనల్ లాగా ప్లాన్ చేశారు. అయితే వాళ్లను వెంబడిస్తున్న అదృశ్య శక్తి మరెవరో కాదు. వాళ్ళు ఏ అమాయకుణ్ణైతే అప్పుల పేరుతో చంపాలి అనుకున్నారో ఆ రవే. వాడు ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసే వేటగాడిగా మారాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే, లోనావాలా ఘాట్ రోడ్లో కారు నడుపుతున్న రవికి స్నేహ అంటే ప్రాణం. కానీ ఆ కారు ఎక్కడానికి ఒక్కరోజు ముందే రవికి ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఒక ఈమెయిల్ వచ్చింది. రవి బిజినెస్ నష్టాల్లో ఉన్నప్పుడు స్నేహ యొక్క ప్రవర్తన మీద అనుమానం వచ్చి రవి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని సీక్రెట్ గా అపాయింట్ చేశాడు. ఆ డిటెక్టివ్ పంపిన ఈమెయిల్ అది. అందులో స్నేహ ఇన్స్పెక్టర్ విక్రాంత్ తో హోటల్స్ లో తిరిగిన ఫోటోలు మరియు మర్డర్ ప్లాన్ కి ముందు రోజు రాత్రి విక్రాంత్ కటింగ్ ప్లేయర్ తో రవి కారు బ్రేక్ వైర్ కట్ చేస్తున్న ఫోటోలున్నాయి. ఆ ఈమెయిల్ చూసిన రవికి గుండె పగిలిపోయింది. తన భార్య చేసిన ద్రోహం తెలిసిన వెంటనే తను లేనప్పుడు ఇంటికి విక్రాంత్ వస్తాడని ఊహించి డ్రాయింగ్ రూమ్ లోని టీవీ వెనక, పూల కుండీల్లో, బెడ్రూముల్లో ఎవరికీ కనిపించని విధంగా మైక్రో కెమెరాలు సెట్ చేసి వెళ్ళాడు. తను దేవతలా పూజించిన భార్య తనను పక్కాగా స్కెచ్ చేసి చంపబోతుందన్న నిజం తెలిసేసరికి రవి మెదడు మొద్దుబారిపోయింది. ఆ ద్రోహం, ఆ బాధ వాడిని అప్పటికప్పుడే చంపేశాయి. కానీ రవి వాళ్ళను అడగలేదు. కోపంతో ఊగిపోయి వాళ్ళను నిలదీయలేదు. ఎందుకంటే వాళ్ళను చట్టానికి అప్పగిస్తే పోలీస్ అయిన విక్రాంత్ ఈజీగా తప్పించుకుంటాడు. అందుకే రవి ఆ కారెక్కాడు. వాళ్ళు ప్లాన్ చేసినట్టే లోనావాలా కొండల దగ్గరికి వెళ్ళాడు. ఆ కారులో మార్చురీలోని శవం ఉన్నట్టు స్నేహకు తెలియకపోవడానికి కారణం మార్చురీ గార్డు మందు తాగడమే. కానీ ఆ మందులో మత్తుమందు కలిపిచ్చింది రవి. కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని, డోర్స్ జామ్ అయ్యాయని కూడా రవికి ముందే తెలుసు. డిటెక్టివ్ మెయిల్ చూసిన రవికి ముందే అనుమానం ఉండి తన పక్కన సీట్లో కూర్చున్న శవం ఒడిలో ఒక ఇనుప సుత్తి పెట్టుకున్నాడు. డోర్లు జామ్ అయ్యాయి అని తెలియగానే కారు కొండ అంచుకు చేరుకోవడానికి సరిగ్గా 100 మీటర్లకు ముందే కారు స్పీడ్గా వెళ్తుండగానే ఆ సుత్తితో అద్దం పగలగొట్టి రోడ్డు పక్కన ఉన్న మట్టి పొదల్లోకి దూకేశాడు. కారు అలాగే వెళ్లి లోయలో పడి పేలిపోయింది. వాడు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడటంతో వాడి పక్కటెముకలు విరిగాయి. తల పగిలి రక్తం కారుతుంది. నొప్పి తన ప్రాణాలు తీసేసేలా ఉన్న రవి ఆ నొప్పిని భరించాడు. అలాగే చీకట్లో దాక్కొని కారు పేలిపోవడాన్ని చూశాడు. ఆ తర్వాత ఈ వార్త తెలిసి విక్రాంత్, స్నేహ సంతోషంగా ముద్దులు పెట్టుకోవడం ఇంట్లో బిగించిన మైక్రో సీసీ కెమెరాల ద్వారా రవి తన కల్లారా చూశాడు. వాళ్ళిద్దరి సంతోషమే వాడిలో ఒక భయంకరమైన ప్రతీకార జ్వాలను రగిలించింది. మరి కారు డిక్కీలో కాలిపోయిన ఆ శవం ఎవరిది అంటే అది ఒక అమాయకుడైన అనాథది. యాక్సిడెంట్ డ్రామా కోసం ఒక శవం కావాలని చెప్పి విక్రాంత్ మరియు స్నేహ కలిసి ముంబై రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసుకునే ఒక అమాయకుడిని డబ్బులిస్తామని నమ్మించి కారు డిక్కీలో ఎక్కించుకున్నారు. వాడికి ముందుగానే పాయిజన్ ఇచ్చి చంపేశారు. ఆ తర్వాత మార్చురీ గార్డుకి ₹1,00,000 ఇచ్చి రవి వచ్చి అడిగితే ఆ శవాన్ని ఇవ్వాలని చెప్పారు. వాళ్ళ కళ్ళు గప్పి ప్రాణాలతో బయటపడిన రవి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్ళలేదు. ఎందుకంటే అలా వెళితే ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో వాళ్ళిద్దరితో పాటు రవి కూడా జైలుకు వెళ్ళాలి. అంతేకాదు విక్రాంత్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. వాడి పవర్తో వాడు ఆ మర్డర్ నుండి ఈజీగా తప్పించుకుంటాడు. అందుకే రవి చట్టాన్ని నమ్మలేదు. తన మెదడునే ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. ఒక సైలెంట్ ఘోస్ట్లా మారి వాళ్ళ అత్యాశనే వాళ్లకు ఉరితాడుగా మార్చాలని డిసైడ్ అయ్యాడు. ఫోటో చూసిన మరుసటి రోజు ఉదయం స్నేహ నిద్రలేచి కంగారుగా తన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంది. రవి బతికుంటే ఖచ్చితంగా తన డబ్బును లాగేసుకుంటాడనే భయం ఆమెను అప్పటికే వెంటాడటం మొదలుపెట్టింది. ఆ భయంతో ఆమె ఫోన్ ఓపెన్ చేయగానే ఆమె గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఎందుకంటే తన నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ లిస్ట్లో
₹1,00,00,000 తన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయినట్టు మెసేజ్ కనిపిస్తుంది. అంటే అక్షరాల ₹1,00,00,000 ఆమె అకౌంట్ నుంచి మాయమయ్యాయి. స్నేహ పిచ్చిదానిలా అరుస్తూ విక్రాంత్కి ఫోన్ చేసి, విక్రాంత్, నా అకౌంట్లో నుంచి ₹1,00,00,000 ఎవరో ట్రాన్స్ఫర్ చేసేశారు, నువ్వేమైనా తీసావా అని అడిగింది. అది విన్న విక్రాంత్ షాక్తో, నేనెందుకు తీస్తాను స్నేహ, అది నీ అకౌంట్, నీకు ఓటీపీ రాకుండా ఎలా డెబిట్ అవుతాయి అసలు డబ్బులు అని కంగారు పడ్డాడు. ఇది రవి ఆడిన మొదటి ఆట. ఆ అకౌంట్ ఒకప్పుడు రవి స్నేహల జాయింట్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసినప్పుడే రవి ఎందుకో తెలియదు కానీ చాలా తెలివిగా ప్రైమరీ అలర్ట్స్ మరియు ఓటీపీ సెట్టింగ్స్ లో తన సీక్రెట్ నంబర్ ని యాడ్ చేశాడు. టెక్నాలజీ పెద్దగా తెలియని స్నేహ దాన్ని ఎప్పుడు గమనించలేదు. అందుకే ఆమె అకౌంట్ లో పడిన డబ్బుకు సంబంధించిన ఓటీపీలన్నీ చీకటి గదిలో కూర్చొని ఉన్న రవి ల్యాప్టాప్ కే వెళ్ళాయి. ముంబైలో ఒక మూలన చీకటి గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చున్న రవి వాళ్ళ కళ్ళెదుటే వాళ్ళ డబ్బును మాయం చేయడం మొదలుపెట్టాడు. కానీ రవి టార్గెట్ కేవలం డబ్బు కాదు, విక్రాంత్ స్నేహ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ చేతులతో వాళ్ళని చంపుకునేలా చేయడం. శారీరక దెబ్బ కంటే మానసిక దెబ్బ చాలా పవర్ఫుల్ అని అతనికి తెలుసు. సరిగ్గా 2 రోజుల తర్వాత విక్రాంత్ వాట్సాప్కి ఒక అజ్ఞాత నెంబర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే, స్నేహ నిన్ను మోసం చేస్తుంది విక్రాంత్, ఆ 5 కోట్లతో తను ఒంటరిగా దుబాయ్ పారిపోవాలని ప్లాన్ చేసింది. రవిని వాడుకున్నట్టే ఆమె నిన్ను కూడా వాడుకుంది. నమ్మకం లేకపోతే ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఫ్లైట్ టికెట్ చూడు అని ఉంది. అది చూసి విక్రాంత్కి అనుమానం మొదలైంది. స్నేహ స్నానానికి వెళ్ళినప్పుడు సైలెంట్ గా ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి చూశాడు. అందులో నిజంగానే మరుసటి రోజు ఉదయం దుబాయ్కి వెళ్లే ఎమిరేట్స్ ఫ్లైట్ టికెట్ ఆమె పేరు మీద ఉంది. అది చూసిన విక్రాంత్కి రక్తం మరిగిపోయింది. నాతో ఒక హత్య చేయించి నన్ను మోసం చేసి డబ్బుతో పారిపోవాలనుకుంటుందా ఈ రాక్షసి, రవిగాడిని చంపినట్లే నన్ను కూడా లేపేస్తుందేమో అని మనసులో ఫిక్స్ అయ్యాడు. కానీ ఆ టికెట్ స్నేహకు తెలియకుండానే రవే ఆన్లైన్లో బుక్ చేసి ఆమె బ్యాగులోకి వచ్చేలా చేశాడని విక్రాంత్కి తెలియదు. కాసేపటికి స్నేహ ఫోన్కి కూడా ఒక మెసేజ్ వచ్చింది. స్నేహ, నిన్న నీ అకౌంట్లో నుంచి మాయమైన ₹1,00,00,000 ఎక్కడికి వెళ్ళాయో తెలుసా? నీ ప్రియుడు విక్రాంత్ అకౌంట్కి వెళ్ళాయి. ఆ డబ్బులతో వాడు బాంద్రాలో ₹1,00,00,000 పెట్టి కొత్త విల్లా బుక్ చేశాడు. నిన్ను నమ్మించి మోసం చేస్తున్నాడు. కావాలంటే అందుకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లన్నీ వాడి మెయిల్కి వచ్చున్నాయి చూడు అని మెసేజ్ చూసిన స్నేహ వెంటనే అప్పటికే తన మొబైల్లో లాగిన్ అయి ఉన్న విక్రాంత్ మెయిల్ ఓపెన్ చేసింది. అందులో విక్రాంత్ పేరు మీద ₹1,00,00,000 విల్లా అగ్రిమెంట్ ఉంది. నిజానికి అది కూడా రవి ఫేక్ గా క్రియేట్ చేసి వాడి ఈమెయిల్ కు పంపాడు. అది చూసిన స్నేహ మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే నా అకౌంట్ లో నుంచి డబ్బులు కొట్టేస్తుంది ఈ విక్రాంత్ గాడేనా? రవిని చంపినోడు రేపు నన్ను కూడా మర్డర్ చేసి 5 కోట్లు తినేస్తాడా? వీడిని అనవసరంగా గుడ్డిగా నమ్మానే అని స్నేహకు విక్రాంత్ మీద భయం, పగ, అనుమానం 3 మొదలయ్యాయి. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకొని ఒక దారుణమైన మర్డర్ చేసిన ఆ ఇద్దరు రాక్షసులు ఇప్పుడు రవి ఆడుతున్న మైండ్ గేమ్లో పడిపోయి ఒకరినొకరు శత్రువుల్లా చూసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ మధ్య ఉన్న నమ్మకం కాస్త అనుమానంగా, ద్వేషంగా మారింది. వారం రోజులు గడిచాయి. రోజు ఆ అకౌంట్లో నుంచి 50 లక్షలు, 60 లక్షలు, ₹1,00,00,000 మాయం అవుతూనే ఉన్నాయి. స్నేహ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ 0 అయిపోయింది. ఆ రోజు రాత్రి స్నేహ అపార్ట్మెంట్ ఉన్న ఏరియా అంతా భయంకరమైన వర్షం పడుతుంది. ఉరుముల శబ్దాలు వాళ్ళ గుండెల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. విక్రమ్ ఫుల్లుగా తాగి కళ్ళు ఎర్రగా చేసుకొని తన సర్వీస్ రివాల్వర్తో స్నేహ ఇంటికొచ్చాడు. తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళాడు. వాడి కళ్ళల్లో ఇప్పుడు ఒక పోలీస్ కాదు, ఒక పచ్చి సైకో కిల్లర్ కనిపిస్తున్నాడు. లోపల స్నేహ తన చేతిలో ఒక పదునైన కూరగాయల కత్తి పట్టుకొని భయంతో నిలబడి ఉంది. ఎందుకంటే విక్రాంత్ వస్తాడని ఆమెకు ముందే తెలుసు. విక్రాంత్ తన గన్ను తీసి స్నేహ తలకు గురిపెట్టి, ఏంటే ఆ 5 కోట్లు ఎక్కడ దాచావే? ఆ రవిగాణ్ణి చంపింది నేను. నా ప్లాన్తోనే వాణ్ణి లేపేశాం. ఇప్పుడు నాకే వెన్నుపోటు పొడిచి దుబాయ్ పారిపోదాం అనుకుంటున్నావా? బయటికి డబ్బులు తీయవే, లేకపోతే నేను ఇక్కడే కాల్చి పారేస్తాను అని గట్టిగా అరిచాడు. అప్పుడు స్నేహ కన్నీళ్లు పెట్టుకుంటూ కోపంగా, డబ్బులు నా దగ్గర ఎలా ఉంటాయిరా ద్రోహి? నా అకౌంట్ హ్యాక్ చేసి కోట్లు కొట్టేసింది నువ్వే కదరా? విల్లాలు కొనుక్కుంటున్నావంట కదరా? నా మొగుణ్ణి చంపడానికి వాడుకున్నట్లే నన్ను కూడా వాడుకొని చంపేయాలని ప్లాన్ చేశావా అని అరుస్తూ చేతిలో ఉన్న కత్తితో విక్రాంత్ మీదకు దూకింది. ఇద్దరూ అలా పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటున్నారు. ఒకరినొకరు చంపుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. సరిగ్గా ఆ సెకనులో ఆ ఫ్లాట్లో ఉన్న బ్లూటూత్ స్పీకర్స్ సడన్ గా ఆన్ అయ్యాయి. ఆ స్పీకర్లో నుంచి ఒక గంభీరమైన, ప్రశాంతమైన గొంతు వినిపించింది. ఇద్దరూ అప్పుడే కొట్టుకొని చావకండి. ఆ 5 కోట్లు స్నేహ తీసుకోలేదు, విక్రాంత్ కూడా తీసుకోలేదు. ఆ డబ్బు తీసుకున్నది మరెవరో కాదు, నేనే, మీ రవిని.
అనే వాయిస్ వినగానే స్నేహ విక్రాంత్ ఇద్దరు రక్తం గడ్డకట్టుకుపోయిన వాళ్ళలా ఆగిపోయారు. విక్రాంత్ చేతిలో ఉన్న గన్ను కింద పడిపోయింది. స్నేహ కాళ్ళు వణికిపోయి మోకాళ్ల మీద కూర్చుండిపోయింది. వాళ్ళిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఫీలింగ్ వాళ్ళిద్దరికీ కలిగింది. అప్పుడు స్పీకర్లలో నుంచి రవి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఏంటి స్నేహ, భయంగా ఉందా? నువ్వు డోర్స్ లాక్ చేసినప్పుడు, బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు ఆ కారులో నేనెంత భయపడి ఉంటానో ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా? మీరు చంపాలనుకున్నది నన్ను, కానీ మీరు కిరాతకంగా చంపింది ఒక అమాయకుడైన అనాథని. నేను మీ డబ్బులు లాక్కోలేదు. ఆ 5 కోట్లను ఒక గుర్తు తెలియని ట్రస్ట్ ద్వారా ఆ అనాథ యొక్క కుటుంబానికి, అలాగే కొన్ని అనాథాశ్రమాలకి ట్రాన్స్ఫర్ చేసేశాను. వాడి చావుకి మీ అత్యాశకు ఆ డబ్బుతోనే సమాధి కట్టేశాను అని గర్వంగా అన్నాడు. అప్పుడు విక్రాంత్ వణుకుతున్న గొంతుతో, రే రే రవి, నువ్వింకా బతికే ఉన్నావా? ఎక్కడున్నావురా నువ్వు? నిన్ను చంపేస్తాన్రా అని అరిచాడు. అయితే దానికి రవి, నేనెక్కడున్నానో మీకు అనవసరం విక్రాంత్. ఆ కారు బ్రేక్స్ ను కట్ చేస్తున్న వీడియో, మీరు ప్లాన్ వేసుకున్న కాల్ రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. కానీ ఇదంతా పోలీసులకు చెప్తే మీరేదో ఒక లూప్ హోల్తో తప్పించుకుంటారు. అందుకే మీతో ఈ నెత్తుటి ఆట ఆడాను. మిమ్మల్ని మానసికంగా చంపాలి అని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మీ ముందున్న టీవీ స్క్రీన్ వైపు ఒక్కసారి చూడండి అని అనగా స్నేహ విక్రాంత్ ఇద్దరు కళ్ళు తిప్పి టీవీ వైపు చూశారు. టీవీ స్క్రీన్ ఆన్ అయ్యింది. అందులో ఒక లైవ్ వీడియో కాల్ నడుస్తుంది. ఆ వీడియో కాల్లో అవతలి వైపు ఉన్నది మరెవరో కాదు, ముంబై పోలీస్ కమిషనర్ విశాల్ మరియు క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్లు. రవి వాయిస్ మళ్లీ వినిపించింది. గత అరగంటగా మీరిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరినొకరు మర్డర్ చేసుకుందామని కత్తి గన్ను పట్టుకొని మీ నోటితో మీరే రవిగాణ్ణి చంపింది నేనే, ఆ మర్డర్ చేసింది మనమే అని ఒప్పుకున్న మాటలన్నీ కమిషనర్ గారు లైవ్ లో వింటూనే ఉన్నారు. మీ ఇంట్లో నేను పెట్టిన హిడెన్ కెమెరాల ద్వారా ఈ బ్రాడ్కాస్ట్ నేరుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. మీ ఇద్దరు చేసిన పాపం ఇక పండిందిరా. డెత్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని గట్టిగా నవ్వాడు రవి. ఆ మాటలు వినగానే విక్రాంత్కి పిచ్చెక్కిపోయింది. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తను వేసిన మర్డర్ ప్లాన్ ని తన డిపార్ట్మెంట్ కే లైవ్ లో ప్రసారం చేసి తనని తానే దొరికిపోయేలా చేసిన రవి మాస్టర్ మైండ్ కి షాక్ అయి విక్రాంత్ మోకాళ్ల మీద పడిపోయి ఏడవడం మొదలు పెట్టాడు. స్నేహ తలపట్టుకొని గోడకు గుద్దుకుంటూ భోరున ఏడుస్తుంది. 5 కోట్లు పోయాయి. ప్రియుడి మీద నమ్మకం పోయింది. ఇప్పుడు జీవితాంతం ఉరిశిక్ష కోసం వెయిట్ చేస్తూ ఆ జైలులో ఒక ఖైదీలా బతకాలి. వాళ్ళ పాపానికి కర్మ సిద్ధాంతం వేసిన పర్ఫెక్ట్ ఉరితాడిది. అపార్ట్మెంట్ కింద వందలాది పోలీస్ జీపుల సైరన్ల శబ్దం వినిపిస్తుంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చి ఆ ఇద్దరికి బేడీలు వేశారు. ఒక అమాయకుడిని చంపి భర్తను మోసం చేసిన ఆ ఇద్దరు కిరాతకులు చీకటి జైలు గదుల్లోకి నెట్టబడ్డారు. ఎక్కడో ముంబై వీధుల్లో వర్షపు జల్లుల్లో చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్న రవి పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వుంది. తన ప్రేమను మోసం చేసిన వాళ్లకు సరైన శిక్ష పడిందన్న తృప్తి అతని కళ్ళల్లో ఉంది. చట్టం దృష్టిలో రవి అనే వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బు అనాథల పాలయ్యింది. ఇప్పుడు రవి ఒక కొత్త పేరుతో ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ఒక అజ్ఞాత వ్యక్తిలా ఆ రాత్రి చీకట్లో కలిసిపోయాడు. నమ్మక ద్రోహం చేస్తే ఆ ద్రోహానికి చెల్లించాల్సిన వెల ప్రాణాల కంటే ఎంత భయంకరంగా ఉంటుందో నిరూపించిన మైండ్ బ్లోయింగ్ కర్మ సిద్ధాంతమే ఈ బతికొచ్చిన శవం స్టోరీ. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని, ముఖ్యంగా ప్రేమ ముసుగులో ఉన్న రాక్షసులను పసిగట్టాలని ఈ కథ మనందరికీ చెప్తుంది. రవి దెబ్బ అదిరిపోయింది కదా. వాళ్లతో వాళ్ళనే కొట్టించి వాళ్ళ నేరాన్ని వాళ్ళ నోటితోనే కమిషనర్కి లైవ్ టెలికాస్ట్ చేసిన రవి బ్రెయిన్కి మనం ఎవరైనా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. డబ్బు కోసం ద్రోహం చేసిన ఆ ఇద్దరు చివరికి జైలు పాలయ్యారు. కానీ రవి మాత్రం ఒక సైలెంట్ హీరోలా చీకట్లో కలిసిపోయాడు. నమ్మక ద్రోహానికి కర్మ విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. ఇది కదా పర్ఫెక్ట్ రివెంజ్ అంటే. మీకు గనక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.